కొందరు యువకులు తిరుమల కొండపైకి వెళ్లి రీల్స్ చేశారు. తిరుమల మాల్వాడి గుండం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జీవకోన నుంచి అటవీ మార్గంలో కొండపైకి వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకుని అలిపిరి ఏవీఎస్ఓ రమేష్ కృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత యువకులను అలిపిరి పోలీసులకు అప్పగించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపి, వరలక్ష్మి, తిరుమలకి సంబంధించి ఎక్కడ కూడా అంటే ఈ సెల్ఫీ వీడియోలు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు అనేది ప్రధానంగా నిబంధనలు ఉన్నాయి. అది కాకుండా కొంతమంది యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి తిరుమలకు వచ్చి ఇక్కడ శ్రీవారి ఆలయం ముందు కావచ్చు, లేదంటే పరిసర అంటే ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగానే తిరుమల ఘాట్ రోడ్ లో కొంతమంది అంటే ప్రమాదకర స్థాయిలో ఆ కొండలు గుట్టలు ఎక్కి అదేవిధంగానే లోయల్లో చెట్లకి రకరకాలుగా అంటే వీడియోస్ తీస్తూ కూడా గతంలో కూడా చేయడం జరిగింది. గతంలో డ్రోన్స్ కూడా ఎగరేశారు. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ వస్తుంది అంటే టీటీడీకి సంబంధించి. అయితే తాజాగా ఒక నలుగురు యువకులు తిరుమలకి సంబంధించి కాలిబాటగుండా తిరుమలకి వెళ్లి అక్కడ మార్గ మధ్యలో మాల్వాడి గుండం, గతంలో అది ఎంతో ప్రమాదకరమైనటువంటి ప్రాంతం, చాలా మంది అక్కడ చనిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. కొంతమంది భక్తులు జారి కూడా అందులో పడిపోయారు. అయితే అలాంటి ప్రమాదకరంగా ఉన్నటువంటి లోయల వద్ద వీళ్ళు ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ అదేవిధంగానే సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ కూడా అంటే విజిలెన్స్ అధికారులకు దొరకడం జరిగింది. స్థానిక భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం వాళ్ళని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు అంటే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు తిరుమలకు సంబంధించి ఇక్కడెక్కడ చేయకూడదు అంటూ కూడా దాదాపు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సో గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి, కానీ తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో అలిపిరి పోలీసులు అదేవిధంగా అలిపిరి విజిలెన్స్ అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి తిరుపతికి ఇక్కడ పిలిపించిన తర్వాత వాళ్ళకందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి కూడా పంపించే అవకాశం అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ గోపి, థ్యాంక్ యూ.